అదిగా సార్ కొత్తగా పెట్టాడు కదా. పదవి తీసుకొని కనపడి పదవులు వాళ్ళకందరికీ గణేష్ చూడండి ఇదంతా చూడండి. రేపు ఏంటి వీళ్ళదే కృష్ణవాడు బంధువులు సార్ బాగా తెలుసు. నూతనంగా షాపుని ప్రారంభోత్సవం చేసిన ఈ షాపుని ఏర్పాటు చేసిన ఎస్కే ఫయాజ్ మా మిత్రుడు. గత 20 సంవత్సరాలుగా మాకు దగ్గరవాడు. 11 సంవత్సరాల క్రితం ఈ టైల్స్ రంగంలోకి వచ్చాడు. ఈ టైల్స్ రంగంలో రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెంది నూతనంగా మరొక షోరూమ్ని పెట్టి శానిటరీ ఐటమ్స్, టైల్స్ ఐటమ్సే కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి అన్ని వెరైటీస్ టైల్స్ అన్నింటిని కూడా ఇంట్రొడ్యూస్ చేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక నూతన న్యూ ఇండియన్ టైల్స్ సెంటర్ వ్యాపారం రీజనబుల్గా ప్రజలందరికీ దగ్గరగా మంచి ప్రైజులు ఇస్తున్నామని చెప్పాడు. చాలా సంతోషం మా ఫయాజ్ బాయ్. అలాగే ఆయనకు వచ్చినటువంటి ఆయనకి సపోర్ట్ చేసే సోదరులందరూ కూడా నేను వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క షాప్లో పాత మిత్రులందరూ కలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇది దినదిన అభివృద్ధి చెంది ఇంకా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న న్యూ ఇండియన్ టైల్ సెంటర్ మా యొక్క షోరూమ్ను దేవకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము కస్టమర్లకు అతి తక్కువ ధరలో సామాన్యులకు అందాలన్న యొక్క ఉద్దేశంతో అతి తక్కువ ధరలో వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము వ్యాపారంలో వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల, అదేవిధంగా నా మిత్రులందరి దయ వల్ల, సహకారాల వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను. అదేవిధంగా కష్టాన్ని నమ్ముకున్నాను. ఆ దేవుడు కూడా నాకు సహకారం ఖచ్చితంగా ఇస్తున్నాడు. అదేవిధంగా మా దేవకుమార్ రెడ్డి గారు కూడా నాకు మంచి సహకారం అందిస్తూ అన్ని విధాలుగా నాకు ఆదుకుంటూ ఆయన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క వ్యాపారానికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన
నేనే హుసేన్ బాషా పై చూసి ఆఫీసులో చూసారు 2 సార్లు. నువ్వు ఆఫీసులో చూసావు, నిన్న ఆయన చూసినట్లేదు. చూసారు, నా నంబర్ రాసుకున్నారు. ఒకసారి వార్త కొట్టిన తర్వాత చెక్ చేశారు. లైవ్ షోలు పెట్టకూడదా? లైవ్ షోలు పెట్టచ్చు కదా. యూట్యూబ్లో పెట్టకూడదు. వాళ్ళు పెట్టి ఫేస్బుక్లో పెట్టారు. హలో కూర్చోండి. అదే కూర్చోాలి